ప్రియులారా, మీ ఎల్లరకును కూడా నేటి దిన సర్వారాధనలోని క్రిస్మస్ కానుక, క్రిస్మస్ బాలుడు మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. అందరికీ మరణాతా వాక్యాన్ని పఠించుకుందాం. లూకా భక్తుని చేత పరిశుద్ధాత్మ తండ్రి గారు వ్రాయించినటువంటి సువర్తమానము 2వ అధ్యాయము 10-11 వచనాలను మరొకసారి చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ వాక్య భాగములో నుంచి దేవుడు మనతో మాట్లాడునుగాక. ఆమేన్. స్నేహితులరా, చదవబడినటువంటి వాక్య భాగములో పరలోకము దృష్టిలో మహా సంతోషకరమైనటువంటి స్థితిని గూర్చి మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. అంటే పరలోకములో ఉన్నటువంటి దేవదూత గారికి మహా సంతోషకరముగా అనిపించినటువంటి వార్త ఏంటి అని మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే, దేవదేవుడు నరశరీరధారిగా ఈ లోకములో నరరూపములోనికి దిగివచ్చుట మహా సంతోషకరమైనటువంటి వార్త అని మనం చూస్తూ ఉన్నాం. కారణం ఏంటి అని అంటే, అనాది నుండి దేవుడు మానవులైనటువంటి వారికి అనేకమైనటువంటి కానుకలను అనుగ్రహిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఆ పరలోకానికి మహా సంతోషకరమైనటువంటి సంగతి ఏమిటి అని అంటే, దేవుడు అనాది నుండి మానవులైనటువంటి వారికి ఏ కానుక ఇవ్వాలి అని ఉద్దేశపడినటువంటి వారుగా ఉన్నారో, ఆ కానుకను మానవులైనటువంటి వారికి దేవుడు అందించడం అనేటువంటిది మహా సంతోషకరమైనటువంటి సందేశం. ఏమిటి? దైవారాధన దినమున మానవులైనటువంటి వారికి దేవుడు అనుగ్రహించినటువంటి కానుక అంటే, తనను తానే కానుకగా అందించినటువంటి వారుగా ఉన్నారు. దేవుడు తనను తాను మానవులకు కానుకగా అందించుకునేటువంటి ఆ సంతోషకరమైనటువంటి స్థితి ఆ రోజు సంభవించింది కనుక నాటి దినము మహా సంతోషకరమైనటువంటిది అని మనం చూస్తూ ఉన్నాం. కనుక ఈ జనన దినమందు ప్రభువు అనుగ్రహించినటువంటి కానుకలేంటి? ఇది ఈరోజు మన యొక్క ధ్యానాంశం. క్రిస్మస్ కానుక. నరుడుగా
దేవదేవుడు ఈ లోకానికి వచ్చిన సందర్భములో ఏ కానుకను మనకు అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు అనేటువంటిది కొద్దిగా ధ్యానం చేద్దాం. దేవుడు అనుగ్రహించినటువంటి అన్ని కానుకల్లోకెల్లా శ్రేష్టమైనటువంటి కానుక ఈ కానుక. అందుకే పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనములో మాట్లాడుతూ, చెప్ప సఖ్యము కాని దేవుని వరమును గూర్చి స్తోత్రము అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఒక్కొక్క కానుకకు విలువ ఎంత అని కట్టవచ్చు, కానీ దేవుడే మానవునికి ఒక కానుకగా వచ్చి వేసినటువంటి ఆ కానుకకు వెల అనేటువంటిది కట్టలేని వారముగా ఉన్నాం. సరే, బహిరంగానికి కనబడేటువంటి కానుక దేవదేవుడైతే, అంతరంగముగా దేవుడు తన యొక్క ఈ లోక రాక దినమున 7 అమూల్యమైనటువంటి కానుకలు ఇచ్చారు. అది ఈరోజు మన యొక్క ధ్యానాంశం. చూడండి, మొట్టమొదటిగా లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. చాలు. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. పిల్లలు బాగా గమనించండి, దేవుడు తన మహిమను వెల్లడి చేయుట అనేటువంటి కానుకను పిల్లరా సర్వమానవాళికి కూడా అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. దైవజనులు చెప్తూ ఏమన్నారంటే, సూర్యుని కాంతి వెలుగు, చంద్రుని కాంతి వెన్నెల, దేవుని కాంతి మహిమ అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. మహిమ అనే మాటకు సరైనటువంటి అర్థం ఏమిటి అంటే, ఎన్నటికీ కూడా నశించినటువంటిది మాట. అసలు అర్థం కాబట్టి దేవుని యొక్క మహిమను వెల్లడి చేసినటువంటి వారుగా ఉన్నారు. ఇది దేవుడు మానవులకు అనుగ్రహించినటువంటి కానుక. దైవజనులు పాడుతూ 22వ పాట 5వ చరణంలో ఏమన్నారు? మహిమ బాలుండడుగో ఉయ్యాలో మరియమ్మ ఒడిలోన, మహిమ బాలుండడుగో మరియమ్మ ఒడిలోన ఉయ్యాలో, మహిమ బాలుండడుగో ఉయ్యాలో మరియమ్మ ఒడిలోన ఉయ్యాలో. దేవుని మహిమను దేవలోకములోనికి తీసుకొని వచ్చినటువంటి బాలుడుగా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ మనకు కనబడుతూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. అందుకే దైవజనులు ఎలా పాడితే, దేవలోకములో ఉన్నటువంటి దేవదూత గారు పాడినటువంటి పాటను దైవజనుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ఎలా పాడించారు? 17వ పాట 2వ చరణం. మహిమ పరుపరండి దేవుని, మహిమ పరుపరండి దేవుని, మహిమ పరుపరండి. మహిమ దేవ కుమారుడు వచ్చిన మహిమ కార్య సన్మానార్థమై, మహిమ సంభవా మగు దేవుని కని మహిమగా పలికిన మహిమ దూతల, మహిమగా పలికిన మహిమ దూతల, పంక్తిలోకి రండి దూతల, పంక్తిలోకి రండి దూతల, పంక్తిలోకి
ఏంటంట? మహిమ సంభవమైనటువంటి ఏమండి మన దేవునికి. అంటే బాగా వినండి, మహిమ సంభవం ఏమిటి అంటే దేవుడు మానవుడుగా ఈ లోకానికి రావటం దేన్ని బట్టి సంభవించిందో తెలుసా? మన భక్తిని బట్టి కాదు, మన నీతిని బట్టి కాదు, దేవుని మహిమను బట్టి సంభవించింది. ఏంటి దేవుని మహిమను బట్టి సంభవించింది అని దైవజనుల ద్వారా దేవుడు వ్రాయించారు అంటే, దేవుడు మానవుడుగా ఈ లోకానికి రాకుండా చేయటానికి 4000 సంవత్సరాలుగా అపవాది అనేకమైనటువంటి ఆటంకాలు కలిగించాడు. అవునా? మొట్టమొదట ఏమండి, ఆది తల్లిదండ్రులైనటువంటి వారిని దారి తప్పించినటువంటి అపవాది ఆది తల్లిదండ్రుల యొక్క గర్భములో నుంచి వచ్చినటువంటి సంతానమును ఏమండి దేవుని యొక్క స్వాధీనములోనికి రాకుండా చేయటానికి నిరంతరము వాడు ప్రయాసపడినటువంటి వారుగా ఉన్నారు. ఆదికాండం 3వ అధ్యాయములో 15వ వచనములో ఆయన చేసినటువంటి వాగ్దానము నెరవేరకుండా చేయటానికి వాడు ఏం చేసినటువంటి వారుగా ఉన్నారు అంటే, విస్తారమైనటువంటి ప్రయత్నములు చేసినటువంటి వారుగా ఉన్నారు. ఆ తరువాత ఏ జనాంగములో నుంచి అయితే దేవుడు వస్తాను అని అబ్రహాము గారితో వాగ్దానం చేశారో ఏమండి, ఆ జనాంగములో నుంచి రాకుండా చేయటానికి ఆ జనాంగాన్ని దేవునికి దూరస్తుల వరుసలోనికి తీసుకొని వెళ్ళినటువంటి వారుగా ఉన్నారు. ఈ రీతిగా అపవాది అనేకమైనటువంటి ప్రయత్నాలు చేసినటువంటి వాడుగా ఉన్నారు. ఈ ప్రయత్నములన్నిటినీ కూడా ఏమండి అనుకూలపరిచింది ఏంటి అంటే దేవుని మహిమ. దేవుని మహిమ బట్టి ఏం జరిగింది? ఈ పరిస్థితులన్నీ కాలము సంపూర్ణమైనప్పుడు ఏమైపోయింది? దేవుడు స్వాధీనపరుచుకొని ఆయన రాకకు మార్గము సరళం చేసినటువంటి వారుగా ఉన్నారు. దేవుని యొక్క మహిమను బట్టి మాత్రమే అండి. తప్పిపోయినటువంటి యూదా జనాంగమును మరలా ఆయన వైపు త్రిప్పుకొని ఆయన వారి గర్భములోంచి వచ్చే రీతిగా వారిని తన మహిమ చేత ఏం చేశారంటే ఆకర్షించినటువంటి వారుగా ఉన్నారు. ఆ తరువాత ఏమండి, నీతిమంతుడైనటువంటి యోసేపును కూడా తన మార్గములోనికి తిప్పుకోవటానికి దేవుడు తన మహిమను చూపినటువంటి వారుగా ఉన్నారు. మన శుక్రవారం ఈ మాటలు మీరు విన్నారు. ఆ తరువాత కన్యమరియ కూడా నేను పురుషుణ్ణి ఎరగని దానను, ఇది నాకు ఎలాగు జరుగును అనేటువంటి సందేహములో ఉన్నటువంటి మరియను సంశయములో నుంచి విడిపించుట కొరకు దేవుడు తన మహిమను కనబరిచినటువంటి వారుగా తన మహిమ ద్వారా సంశయాన్ని తీర్చారు. ఏమండి, ఈ రీతిగా అనేక కారణాలను బట్టి దేవుడు ఈ రీతిగా దేవుడు తన యొక్క మహిమను బట్టి ఏం చేసినటువంటి వారుగా ఉన్నారు అంటే, ఈ లోకానికి రావటానికి మార్గము సరళం అయినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి తన మహిమ కార్యముగా దేవుడు ఈ లోకానికి వచ్చుట ద్వారా తన మహిమను వెల్లడి చేశారు. ఆ తరువాత మందకాపరులైనటువంటి వారు మందను కాచుకొనుచుండగా వారిని ఆయన యొద్దకు నడిపించుకొనుటలో ఆయన మహిమను వెల్లడి చేశారు. జ్ఞానులైనటువంటి వారిని నక్షత్రము ద్వారా నడిపించుకొనుటలో ఆయన యొక్క మహిమను వెల్లడి చేసినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి దేవుని ప్రియులరా, ఇలాగున దేవుని యొక్క మహిమ సంభవాన్ని బట్టి మహిమను బట్టి సంభవించిందే ఈరోజు మనము ఆచరిస్తూ ఉన్నటువంటి క్రిస్మస్ అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక క్రిస్మస్ కు కారణం ఏమిటి అంటే, దేవుడు మహిమ కలిగినటువంటి వారు గనుక ఈరోజు ఈ క్రిస్మస్ మనము ఆచరించటానికి అంటే దేవదేవుణ్ణి ఆరాధించటానికి, క్రీస్తును మనం ఆరాధించటానికి మార్గం అనేటువంటిది సరళమైంది అనేటువంటి విషయాన్ని
మన గ్రహింపులోనికి మనం తెచ్చుకోవలసినటువంటి వారముగా ఉన్నాం. తన యొక్క మహిమ కారణాన్ని బట్టి మాత్రమే పిల్లరా ఈ క్రిస్మస్ సంభవించింది అని దైవజను యొక్క మాటలను బట్టి మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుక తన మహిమను దేవుడు ఏం చేశారంటే కానుకగా అనుగ్రహించారు. ఎవరికి? మహిమ పోగొట్టుకున్నటువంటి మానవునికి. ఆదిలో మానవుడు ఏం పోగొట్టుకున్నాడండి? మహిమను పోగొట్టుకున్నటువంటి వారుగా ఉన్నారు. మహిమ పోగొట్టుకున్నటువంటి మానవునికి దేవుడు ఏం చేశారు అంటే తన మహిమను కానుకగా మహిమను బట్టి ఏమండి మహిమ కుమారుని పంపి మహిమను కానుకగా అనుగ్రహించారు. అందుకే దైవజనులు ఏమన్నారు? మాకు మహిమ సౌదము లీయను నీవు మహిలో బుట్టితివా లాలి అని అన్నారు. ఏంటండి? మరి లాలి పాటలు పాడాలి. కనుక స్నేహితులా గమనించండి, ఇక్కడ మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే మనకు మహిమనిచ్చుట కొరకు తన యొక్క మహిమను వెల్లడి చేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక దేవునికి కలిగినటువంటి మహిమయే దేనికి కారణం? క్రిస్మస్ కు కారణం. ఆయన మానవుడుగా ఈ లోకానికి రావటానికి, ఆయన ఆరాధించేటువంటి భాగ్యం మనకు కలగటానికి దేవుని మహిమయే కారణం. కనుక దేవుని మహిమను దేవుడు ఏం చేశారు అంటే ఈ క్రిస్మస్ లో మనకు కానుకగా అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. రెండవదిగా చూడండి, అపోస్తుడైనటువంటి పౌలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. ఏలయనగా రైట్, దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. చాలండి. దేవుడు తన తత్వమును కానుకగా క్రిస్మస్ లో మనకు అనుగ్రహించారు. ఏంటంటే అండి, దేవుని యొక్క తత్వమును. అందుకే దైవజనులు ఏం పాడారో తెలుసా? రక్షణ పద్యాల్లో పరమదేవతత్వ మగపరుచుట, పరమదేవతత్వమును కన్పరుచుట, తనివి తీర్చి బ్రతుకు కన్పరుచుట, తనివి తీర్చి బ్రతుకు క్రమపరచుట యవతారము వలననే. కనుక విమల నరావతారము ద్వారా దేవుడు ఏం చేశారు అంటే పరమదేవుని యొక్క తత్వమును కనబరిచారు. కనుక దానిలో ఉన్న మాట ఏమిటి అంటే దేవుని తత్వము అనేటువంటి కానుక ద్వారా దేవుడు ఈ లోకానికి మానవుడిగా రావటానికి మార్గం సరళమైంది. ఎలాగో చెప్పమంటారా? చూడండి ఒకసారి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తనను తాను రిక్తునిగా చేసుకునేను. దేవుని తత్వం ఏంటో చెప్పండి. ఇప్పుడు మానవుల కొరకు తనను తాను రిక్తునిగా చేసుకునేటువంటి, ఏమి లేనివాడుగా చేసుకునేటువంటి, దాసుడుగా చేసుకునేటువంటి తత్వము దేవుడు కలిగినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఈ దేవుని తత్వము వారికి బోధపడనటువంటి కారణము అనేకులను అనేకమైన వాటిని దేవుళ్ళుగా చేసుకునేటువంటి పరిస్థితి లోకములోనికి వచ్చివేసింది. కనుక అయ్యా దేవుని తత్వము ఇలాగ ఉంటది అని దేవుడు తన తత్వాన్ని మీకు అర్థం కావటానికి, లేకపోతే దేవుడు తన యొక్క లక్షణాన్ని ఏమండి ఈ క్రిస్మస్ దినమున అనగా ఆయన ఆరాధించటానికి దేవుడు మనకిచ్చినటువంటి భాగ్యమైనటువంటి ఆయన ఈలోక రాక దినమున కానుకగా అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క తత్వము మరొకటిగా మనం ఆలోచన చేస్తే చూడండి, అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి
రెండవ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనములో మాట్లాడుతూ తెలియచేస్తూ ఉన్నారు. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దరిద్రము వలన ధనవంతులు కావాలనని మన నిమిత్తము దారిద్రుడాయను. కనుక దేవుని యొక్క తత్వం ఏంటి అంటే మనలను ధనవంతులను చేయటానికి ఆయన దరిద్రాన్ని కూడా అనుభవించేటువంటి తత్వము కలిగినటువంటి వారుగా ఉన్నారు. ఈ తత్వాన్ని కానుకగా మనకు చూపించటానికి, నేను ఈ స్థితి కలిగినటువంటి వాడను అనేటువంటి సంగతిని వెల్లడి చేయటాన్ని బట్టి క్రిస్మస్ ఈ రోజు మనకు కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. పిల్లరా, బాగా గ్రహించండి. అపర శ్రీమంతుడైనటువంటి దేవుడు పశువుల తొట్టిలోనికి దిగి రావటం దేన్ని బట్టి అంటే ఆయన యొక్క తత్వాన్ని బట్టి. మానవుల కొరకు నేను ఎంతైనా దిగి రాగలను, ఎంతైనా తగ్గించుకొనగలను అనేటువంటి తత్వాన్ని, తన కలిగినటువంటి తత్వాన్ని ఏం చేశారు చెప్పండి, ఆయన అగపరిచారు. కనుక మరి ఒకటిగా మనం చూస్తే అపోస్తలుడైనటువంటి యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనములో పిల్లరా, దేవుడు ప్రేమాస్వరూపి అనేటువంటి చదవండి. సరే, రెఫరెన్స్ కొంచెం తేడా పడింది కానీ అక్కడే వ్రాయబడి ఉంటుంది పిల్లరా, దేవుడు ప్రేమాస్వరూపి అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక దేవుడు, చెప్పండి వచనం, 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. దేవుడు ప్రేమాస్వరూపి. చాలు. కనుక స్నేహితులారా, బాగా గమనించండి. దేవుని యొక్క తత్వం ఏమిటంటే ప్రేమ. దేవునిలో ఉన్నటువంటి ఈ ప్రేమ తత్వమే పూర్తి చేయండి ఆయన ఈ లోకములో మానవుడిగా రావటానికి గల కారణం. ఇంకేమైనా కారణం ఉందా? నథింగ్ ఎట్ ఆల్, ఇంకేం లేదు. అర్థమవుతుందండి? ఆయన ప్రేమై ఉన్నారు గనుక శిక్షించే వారిని ప్రేమించేవారు, పూజించే వారిని కూడా ప్రేమించేవారు గనుకనే ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చినటువంటి వారుగా ఉన్నారు. కనుక క్రిస్మస్ లో దేవుడు మనకు బయలుపడటాన్ని బట్టి పరోక్షముగా ఆయన ఏ కానుక అనుగ్రహించారంటే తన ప్రేమను కానుకగా ఇవ్వటాన్ని బట్టే ఆయన ఈ లోకానికి రావటానికి మార్గం సరళమైంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో ఈ మాటలు మనం చూసేటువంటి వారముగా ఉన్నాం. కనుక దేవుని యొక్క తత్వము చెప్పండి, మానవుల కొరకు తనను తాను తగ్గించుకునేటువంటి తత్వము కలిగినటువంటి వారు అనేటువంటి ఆ తత్వాన్ని ఒక కానుకగా వెల్లడి చేశారు. ఆ తరువాత మానవుల నిమిత్తము ఆయన ఎంత దరిద్రతనైనా అనుభవించగలిగినటువంటి తత్వము కలిగినటువంటి వాడు అనేటువంటి స్థితిని ఒక కానుకగా వెల్లడి చేసినటువంటి వారుగా ఉన్నారు. దేవుని యొక్క ప్రేమను ఒక కానుకగా వెల్లడి చేశారు. ఆయనను చేర్చుకునేటువంటి మనసు లేకపోయినా ఆయన వచ్చేటువంటి ప్రేమ కలిగినటువంటి వారు. ఎవరైనా చేర్చుకున్నారండి? వచ్చినప్పుడు మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైనను. కనుక అటువంటి స్థితిలో కూడా వచ్చి వేశారు అంటే ఆయన యొక్క తత్వాన్ని చూపిస్తూ ఒక కానుకగా మనకు వెల్లడి చేసినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క తత్వమును ఆయన అగపరుచుట అనేటువంటి కానుకను క్రిస్మస్ లో దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు. ఈ తత్వాన్ని మనం అందుకోగలిగితే మనము నిజమైనటువంటి క్రిస్మస్ లోనికి వస్తాం. మరి ఒకటిగా మనం చూస్తే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం చదవండి. అది అపవాది యొక్క క్రియలు లయము చేయుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. రైట్. క్రిస్మస్ లో దేవుడు ఇచ్చినటువంటి కానుక ఏంటంటే అపవాది క్రియలను లయపరిచి ఆ లయపరిచినటువంటి స్థితిని ఆయన కానుకగా ఇచ్చారు.
ఏంటి అపవాది క్రియలు లయపరచటం? ఒకప్పుడు ఏ మానవుడైతే దేవుణ్ణి త్రోసివేశారో ఆ మానవుడు మరలా దేవుణ్ణి చేర్చుకునేటువంటి స్థితిని ఆయన కనబరచటమే అపవాది క్రియను లయపరచటం. చేర్చుకున్నారా లేదా మరియమ్మ గారు? చెప్పాలి. చేర్చుకున్నారా లేదా యోసేపు గారు? చేర్చుకున్నారా లేదా సుమియోను గారు? చేర్చుకున్నారా లేదా అన్నమ్మ గారు? పూర్తి చేయండి అండి. చేర్చుకున్నామా లేదా మనం? అర్థమవుతుందండి. కనుక మానవుడు దేవుణ్ణి చేర్చుకోనటువంటి మనస్సు అపవాది మానవునికి కలుగచేస్తే పిల్లరా దేవుడు ఏం చేశారు అంటే అపవాది క్రియను లయపరుచుట ద్వారా మానవుడు దేవుణ్ణి చేర్చుకునేటువంటి మనసు కలిగించటం ద్వారా అపవాది క్రియలను నేను లయపరిచాను అనేటువంటి కానుకను అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. అందుకే దైవజనులు పాడుతూ ఏమన్నారు? 29వ పాట 5వ చరణములో, మొట్టమొదట సైతాను మూలమూడగొట్టినావు, మొట్టమొదట సైతాను మూలమూడగొట్టినావు రక్షకా నా వందనాలు. ఎన్ని రకాల ప్రణాళికలు వేశాడు అపవాది, అవునా? ఏమండి, యోసేపును నీతి మార్గములో నుంచి తప్పించటానికి, మరియలో సందేహము కలిగించటానికి, ఇలాగున పిల్లరా ఆ నాటికాలపు సత్రపు అధికారులైనటువంటి వారు ఆయనను చేర్చుకోకుండా చేయటానికి ఎన్ని ప్రణాళికలు అపవాది వేసినప్పటికీ కూడా ఆయన ఏం చేశారు? అపవాది క్రియలను లయపరచగలిగినటువంటి వాడను నేను అనేటువంటి సంగతిని ఆయన పూర్తి చేయండి క్రిస్మస్ లో వెల్లడి చేస్తూ అది మనకు కానుకగా అనుగ్రహించారు. కాబట్టి అందుకే దేవుడు ఏమని రాయించారు యాకోబు గారితో అంటే, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో ప్రభువు రాయిస్తూ అంటున్నారు, సమాధానకర్తయగు దేవుడు సాతాను శీఘ్రముగా మీ పాదముల కింద చితకదొక్కించును. కనుక ఆలోచన చేయటానికి ప్రయత్నం చేస్తే క్రిస్మస్ లో మనకు దొరికినటువంటి కానుక ఏమిటి అంటే, అపవాది క్రియలను ఆయన లయపరిచినటువంటి ఆయన మన పక్షముగా ఉండేటువంటి ఆ స్థితిని కానుకగా అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా 4వదిగా చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకుందాం. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికినటువంటి మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. కాబట్టి స్నేహితులారా బాగా గమనించండి. మరి ఒకటిగా మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే దేవుని తోడును దేవుడు మనకేం చేశారండి? కానుకగా అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. బాగా వినండి, దేవుడిచ్చినటువంటి కానుకలన్నీ ఒక ఎత్తైతే దేవుని తోడు మరొక ఎత్తు. ఈ సంగతిని మనము గ్రహించవలసినటువంటి వారముగా ఉన్నాం. కనుక దేవుని తోడు అనేటువంటి కానుక ఎంత ఉన్నతమైనటువంటిది అంటే, ఈ తోడు దొరికినటువంటి కారణమును బట్టి మానవుడు ఏమండి సమస్త స్థితిగతుల నుంచి విడిపించి దేవలోకానికి చేరేటువంటి భాగ్యాన్ని సంపాదించుకునేటువంటి వారుగా ఉన్నారు. 20వ పాటలో 7వ చరణంలో దైవజనుల చేత దేవుడు ఏమని పాడించారు చూడండి. మరియ పుత్ర నామమే ఇమ్మానుయేలగున్, మరియ పుత్ర నామమే ఇమ్మానుయేలగున్, నరులకు దేవుండే తోడు నిరతము వరకున్, ధరణి దేవుడుండుగాన విడువమెన్నడున్, పరమా దేవుని
సహవాసము లభించే. కనుక క్రిస్మస్ లో దేవుడు ఇచ్చినటువంటి కానుకేంటి? పరమదేవుని సహవాసమును. చెప్పాలి అంటే పాతాళములో అట్టడుగుకు వెళ్ళవలసినటువంటి ఈ పాపికి అనుగ్రహించారు. ఎంత గొప్ప కానుక! కనుక స్నేహితులారా గమనించండి. అందుకే దేవదూత గారు అంటున్నారు, మహా సంతోషకరమైన సువర్తమానము అని తెలియచేస్తా ఉన్నారు. కనుక దేవుని యొక్క పరమదేవుని యొక్క సహవాసం అంటే ఏ దేవుని సహవాసం మానవుడు పోగొట్టుకోవటాన్ని బట్టి విరిచేటువంటి స్థితి అంటే భయపడేటువంటి స్థితి మానవుని జీవితంలో వచ్చిందో, ఆ దేవుని యొక్క సహవాసాన్ని మరలా మానవునికి అనుగ్రహించి ఈ భయపడేటువంటి స్థితిని ఆనందముగా మార్చివేసినటువంటి వారుగా ఉన్నారు. భయపడే కదండి వారు వెళ్ళి చెట్టు దాక్కుంది ఆ రోజు. కనుక స్నేహితులారా గమనించండి, అలాగున ఈ క్రిస్మస్ లో దేవుడు అనుగ్రహించినటువంటి కానుక దేవుని తోడు. దేవుడు నాకు తోడైనటువంటి స్థితిని నేను చూస్తే ఏ పరిస్థితికి కూడా భయపడేటువంటి స్థితి అనేటువంటిది సంభవించదు కదా. అందుకే ఈ గొప్ప కానుకను దేవుడు క్రిస్మస్ దినమున అంటే మానవులకు ఆయన్ను ఆరాధించేటువంటి భాగ్యం అనుగ్రహించినటువంటి నరశరీరధారిగా వచ్చినటువంటి దినమును అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఒకటిగా చూడండి, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక. రైట్. కనుక బాగా గమనించండి, సమాధానము అనేటువంటి కానుకను దేవుడు అనుగ్రహించారు. ఏం చెప్పండి? దేవుడు ఎప్పుడైతే మానవుడు ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయాడో, మానవునికి దేవునికి మధ్య ఏం పోయింది? సమాధానం పోయింది. కనుక దేవుడు మానవుల మీద కోపపడేటువంటి స్థితి వచ్చింది. మానవులైనటువంటి వారు దేవుని కోపానికి గురి కావాల్సినటువంటి స్థితి వచ్చింది. దేవుడు అనుగ్రహించేటువంటి శిక్షను భరించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కనుక సమాధానము లేనటువంటి స్థితిలోనికి మానవుడు వెళ్ళిపోయినటువంటి వారుగా ఉన్నారు. కనుక దేవుడే మానవుడిగా వచ్చి ఏం చేశారు చెప్పండి? సమాధానమును అనుగ్రహించారు. కనుక అందుకే దైవజనులు 19వ పాటలో 3వ చరణంలో చక్కని విషయం రాశారు. చూడండి ఒకసారి. దేవ దేవా దేవా దివునున్న దేవా, పవన స్తోత్రముల్ పరలోక దేవా, దేవా నీకిష్టులైనట్టి లోకవాసులకు రాకమానదు శాంతి రంజిల్లు వరకు దేవా. కాబట్టి శాంతి అనేటువంటిది ఇలా అనుగ్రహించబడింది అని మనం చూస్తూ ఉన్నాం. కనుకనే దేవుని యందు ప్రియులరా అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతి గారికి రాస్తూ ఇట్లా తెలియజేశారు. చదవండి ఒకసారి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు ఒకడే, దేవునికి నరునికి మధ్యవర్తియు ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు నరుడు. చాలండి. ఈ మధ్యవర్తి ఏం చేస్తాడు? సహజంగా సమాధాన పరుస్తాడు. అర్థమవుతుందండి? ఇట్లా చూడండి, ఎందుకని క్రీస్తు యేసే దేవునికి మానవునికి మధ్యవర్తి. మధ్యవర్తి అంటే ఎవరో తెలుసా? ఇరుపక్షాలకు కూడా సంబంధం కలిగినటువంటి వారై ఉండాలి. ఏమండి, ఎవరు చెప్పిన మాట వింటారు? సంబంధం కలిగినటువంటి వారు చెప్పిన మాటే కదా విండేది. కనుక ఈయన ఎందుకని మధ్యవర్తి అంటే, దేవకుమారుడు కాబట్టి దేవునితో సంబంధం ఉంది, మానవ కుమారుడు కాబట్టి మానవుతో సంబంధం ఉంది. కాబట్టి ఇద్దరికీ మధ్యవర్తిగా ఉండటానికి తగిన వారెవరు? ప్రభు అయిన క్రీస్తు. అర్థమవుతండి? ఇక్కడ మనం ఆలోచన చేసినటువంటి వారముగా ఉన్నట్లయితే ఆయన మధ్యవర్తిగా వచ్చి మనకు దేవునికి మధ్య ఉన్నటువంటి భేదాన్ని తీసివేసినటువంటి వారుగా ఉన్నారు.
సమాధానం అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. అందుకే ఆయన శిలువ మీద ఏం చెప్పారు చెప్పండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించండి అని తెలియచేసినటువంటి వారుగా ఉన్నారు. కనుక క్రిస్మస్ దినమందు ఆయన మనకు ఏమనుగ్రహించారంటే సమాధానం అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. కనుక క్రిస్మస్ అనేటువంటిది సమాధానం ఇచ్చినటువంటి పండుగ, లేదా క్రిస్మస్ దినమున దేవుడు మనకిచ్చినటువంటి కానుక సమాధానము. రైట్. మొదటి కానుక ఏంటి చెప్పండి? దేవుని మహిమను వెల్లడి చేయుట అనే కానుక ఇచ్చారు. తద్వారా ఇంకొక మాట జ్ఞాపకం చేసుకోండి, ఆయన మహిమను మనం అందుకునేటువంటి భాగ్యం దొరికింది. చదువుతారా? అపోస్తలుడైనటువంటి పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనములో ఆ మాటను మనం చదువుతాం. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. కాబట్టి స్నేహితులారా బాగా గమనించండి, దేవుని మహిమను మనము చూసేటువంటి ధన్యత, దేవుని మహిమ చేత మనము నింపబడేటువంటి భాగ్యాన్ని కూడా మనం అందుకునేటువంటి ధన్యత అనేటువంటిది లరా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకలో మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. అందుకే పౌలు గారు ఒక సందర్భంలో మాట్లాడుతూ ఏమంటున్నారంటే, చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు. ఆగండి ఏంటంట? ప్రభువు మహిమను ఏమండి మనము ప్రతిఫలింపజేసేటువంటి స్థితి వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఆయన తన మహిమను మనకు కానుకగా ఇచ్చినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఆయన ఏ మహిమ కలిగినటువంటి వారుగా ఉన్నారో ఆ మహిమను ధరించుకునేటువంటి ధన్యత పూర్తి చేయండి. ఆయన మానవుడుగా ఈ లోకానికి రావటాన్ని బట్టి మనకు అనుగ్రహించబడింది అని ఈ ఉదయకాల సమయంలో మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. అందుకే దైవజనులు అన్నారు, క్రిస్మస్ అన్న పండుగ చేసుకొన్న మెండుగా, క్రిస్మస్ అన్న పండుగ చేసుకొన్న మెండుగా, మానవాత్మ నిండుగా చేయకున్న దండుగా. ఏంటి దండగా? చెప్పాలి, ఏంటి దండుగా? అయ్యో, దేవుని మహిమను అందుకునేటువంటి స్థితిని పోగొట్టుకునేటువంటి వారముగా ఉంటాం. ఇంకొక మాట, దేవుని మహిమను చూసేటువంటి ధన్యత పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉంటది. కదా ఆ క్రిస్మస్ వేడుకలో పాలు పొందినటువంటి అనుభవంలోనికి వస్తే. అలాగే రెండవ కానుక ఏంటి చెప్పండి? దేవత్వమును అగపరిచి దేవత్వమును ఆయన కానుకగా ఇచ్చారు. కనుకనే ఇటు చూడండి, ఆయన దగ్గరికి వచ్చినటువంటి భక్తులైనటువంటి వారు దేవత్వాన్ని కానుకగా అందుకున్నారు. మర్చిపోకని చెప్తారా? యోసేపు గారు, మరియమ్మ గారు. దేవుని తత్వం ఏంటి? నిందలు అవమానాలు సహించటం, భరించటం. భరించారా? భరించలేదా? యోసేపు గారు, మరియమ్మ గారు. ఎవరి తత్వం వచ్చింది ఇప్పుడు వారికి? మరి మనకో? అవునా? కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి. అంటే ఇంకా క్రిస్మస్ లోకి రాలేదన్నమాట. ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే, మీరే చెప్పారు, నేనేం చెప్పలేదు కానీ, పిల్లరా, దేవుని యొక్క తత్వమును దేవుడు మనకు కానుకగా ఎంతో కొంత అందుకున్నాం లేండి. మరి అంత అన్యాయంగా మాట్లాడబాకండి లోకం తత్వం అని. ఏమండి? ఎంతో కొంత అందుకున్నాం, అందుకోలేదా? ఎంతో కొంత అందుకున్నాం కాబట్టే లోకంలో నుంచి మందిరంలోనికి వచ్చాం. మందిరంలో నుంచి మహిమలోనికి వస్తాం, మహిమలో నుంచి అధిక మహిమలోనికి వెళ్తాం. కాబట్టి స్నేహితులారా గమనించండి, ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే దేవుని తత్వమును ఆయన కానుకగా అనుగ్రహించి, మనమును దేవుని తత్వమును కానుకగా అందుకునేటువంటి ధన్యత, దేవుని తత్వాన్ని మనం ఆయనకు కానుకిచ్చే ధన్యత కూడా. ఎందుకో నవ్వుతున్నారు మీరు కదా? కనుక స్నేహితులరా, ఈ క్రిస్మస్ పండుగ ద్వారా మనకు అనుగ్రహించబడింది. రైట్. మూడవదిగా, దేవుని యొక్క తోడు
అనేటువంటి కానుకను దేవుడు అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. కనుక ఈ కానుకను నాలుగా నాలుగోది. కనుక దేవుని యొక్క తోడు అనేటువంటి కానుక దేవుడు మనకు అనుగ్రహించి మనలో కూడా దేవుని తోడు అందుకోబోతున్నారు. ఎలాగో చెప్పాలి. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనములో ఇలా రాయబడింది, మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అని తెలియచేస్తున్నటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి స్నేహితులరా, మన దేహమును దేవునికి ఆలయముగా మలిచి మన దేహములో దేవుని యొక్క ఆత్మ నుంచి పూర్తి చేయండి. ఇదిగో దేవునిని మేము కలిగినటువంటి వారము అనేటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకొని వచ్చి పూర్తి చేయాలి. పెళ్లి భాగ్యం ఇవ్వబోతున్నారు. ఎక్కడికి వెళ్ళాలి మనం? క్రిస్మస్ లో కూడా పెళ్లి చేయాలి. అర్థమవుతుందండి? చేసుకోవాలో వద్దా? కనుక స్నేహితులారా గమనించండి, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే పిల్లరా, ఆ రీతిన కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మాట ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి. ఆ తరువాత సరే, మూడవది మనం స్కిప్ అయ్యాం. అపవాది క్రియలు లయపరుచుట అనేటువంటి కానుకను ఆయన మనకు అగపరిచి, ఆ కానుకను మనం దేవునికి ఇచ్చే భాగ్యం ఇచ్చారు. ఏ కానుకను? ఇదిగో మేము అపవాది క్రియలను లయపరిచామనేటువంటి కానుకను దేవునికి సమర్పించేటువంటి భాగ్యం క్రిస్మస్ రోజు జరిగింది. ఎలాగో తెలుసా? తూర్పు దేశపు జ్ఞానులైనటువంటి వారిని అపవాది ఎక్కడికి నడిపించాడు? కోటలోనికి నడిపించాడు. కోటలోనికి నడిపించినటువంటి వారిని వారు ఏం చేశారు అంటే, కోటలోనికి నడిచిన వారు ఏం చేశారంటే, మరలా ఎక్కడికి నడిపించబడ్డారంటే క్రీస్తు దగ్గరికి నడిపించబడ్డారు. ఇదిగో మేము అపవాది క్రియను లయముపరిచాం అనేటువంటి కానుకను వారు ప్రభువుకు అందించినటువంటి వారుగా ఉన్నారు. స్నేహితులారా గమనించండి, ఈరోజు సంఘము అపవాది క్రియలను లయపరుచుట అనేటువంటి కానుకను అందించుటాన్ని బట్టి రేపటి దినమందు మేఘం మీదకి వెళ్ళేటువంటి భాగ్యాన్ని అందుకుంటాం. ఎందుకని? వాడు ఏం చేస్తున్నాడంట? ఎవరిని మిరింగుదునా అని గర్జించు సింహము వలె పూర్తి చేయాలి. తిరుగులాడుచు ఉన్నాడంట. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో ఈ మాటలు మనం చదువుతాం. కనుక ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనములో కూడా మనం ఈ మాటను చూస్తాం. కనుక చదవండి ఆ మాట. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 4-5 వచనాలు. దాని తోక ఆకాశ నక్షత్రముల్లో 3వ భాగము నీడ్చి వాటిని ఆకాశ నక్షత్రముల్లో 3వ భాగము నీడ్చి భూమి మీద పడవేసినటువంటి వాడి నోట్లో పడకుండా మగ శిశువును మగ శిశువు యొక్క రూపును ధరించుకొని ఈ వధువు సంఘం ఆయన యొద్దకు ఎగిరి వెళ్ళేటువంటి భాగ్యము అనేటువంటి కానుకను అందుకోవటాన్ని బట్టి మేఘం మీదకి వెళ్ళి హల్లెలూయా పాడేటువంటి ధన్యతను సంపాదించుకున్నటువంటి వారముగా కొంటున్నామా? కనుక స్నేహితులారా బాగా గమనించండి. కనుక అందుకే దైవజనులు ఏమన్నారు పాడుతూ, నేడు వచ్చి వేసినట్టే పాడుకొనుచున్నది. ఎప్పుడు వచ్చి వేసినట్టు? కనుక అదే అపవాది క్రియలు లయపరచటం. రైట్. కనుక అపవాది క్రియలను లయపరచుట అనేటువంటి కానుకను దేవుడు అనుగ్రహిస్తే, ఆ కానుకను అందుకొని మనమేం చేస్తున్నామంటే, అపవాది క్రియను నేను లయపరిచాను అని కానుకగా మనలను మనం ఆయనకు అందించుకునేటువంటి అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. అందుకే క్రిస్మస్ అన్న పండుగ చేయకున్న దండుగా అని తెలియచేశారు. మరి ఒకటిగా చూడండి, రైట్, సమాధానము అనేటువంటి కానుక దేవుడు అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. కనుకనే లోకములో కలిగేటువంటి పరిస్థితుల విషయములో నెమ్మది కలిగినటువంటి వారముగా ఉండి ఆయన రాక కొరకు సమాధానముగా మనము కనిపెట్టేటువంటి
భాగ్యములోనికి మనం వచ్చి ఈ సమాధానముతో ఆయన యొద్దకు వెళ్ళేటువంటి కానుకను మనము ఆయనకు అందించేటువంటి స్థితిలోనికి వచ్చినటువంటి వారముగా ఉన్నాం అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. మరి ఒకటిగా మనం చూస్తే చూడండి ఒకసారి కీర్తనల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. కొంచెం త్వరగా సాయం చేయండి. కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనం. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. కనుక స్నేహితులారా గమనించండి, దేవకుమారుణ్ణి మన కుమారుడుగా ఎత్తుకొని హత్తుకొని ముద్దు పెట్టుకునేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకేం చేశారు చెప్పండి? కానుకగా ఇచ్చారు. అందుకే దైవజనులు ఏమో పాడుకున్నారు, ముద్దు పెట్టుకొనుడి ఉయ్యాలో ముచ్చటాదిరంగా, ఉయ్యాలో ముద్దు పెట్టుకొనుడి ఉయ్యాలో ముచ్చటాదిరంగా, ఉయ్యాలో ముద్దు పెట్టుకొనుడి ఉయ్యాలో. ముచ్చటాదిరంగా ఉయ్యాలో. యోసేపు గారు ఎన్ని ముద్దులు పెట్టుకున్నారో, మరియమ్మ గారు ఎన్ని ముద్దులు పెట్టుకున్నారో, దేవదాసయ్య గారు ఎన్ని ముద్దులు పెట్టుకున్నారో, మరి మనం ఎన్ని ముద్దులు పెట్టుకున్నాం? స్నేహితులారా గమనించండి, నవంబర్ 30వ తేదీ రాత్రి దైవజనులు దేవదాసయ్య గారు ధ్యానములో ఉన్నప్పుడు కన్య మరియ చిన్ని శిశువుని తీసుకొని వచ్చి దైవజన్ని చేతుల్లో పెట్టారంట. అప్పుడు గుర్తొచ్చిందంట దైవజన్నికి, ఏమని? ఈరోజు డిసెంబర్ 1వ తారీఖు అని. ఏమండి? అప్పుడు పాట పాడారంట. కనుక స్నేహితులారా గమనించండి, యేసు బాలుడా యేసు బాలుడా ఎంతయు వందనం, ఓ బాసురా దేవా కుమారా భక్తి వందనం. ఓ బాసురా దేవా కుమారా భక్తి వందనం. కాబట్టి అలాగున దేవుణ్ణి ముద్దు పెట్టుకునేటువంటి ధన్యత. ఒకప్పుడు దేవుణ్ణి వద్దు అన్నటువంటి స్థితి ఉన్నది ఏదెను తోటలో కదండి. దేవుణ్ణి వద్దనే కదా అపవాది మాటను ముద్దు పెట్టుకున్నారు వారు. కనుక స్నేహితులరా, అటువంటి మానవులకు క్రిస్మస్ రోజున ఏ భాగ్యం దొరికింది? ఏ దేవుణ్ణైతే వద్దనుకున్నారో ఆ దేవుణ్ణి ముద్దు పెట్టుకునేటువంటి గొప్ప ధన్యత. ఏ దేవునికైతే భయపడి ఏమండి దాక్కునేటువంటి పరిస్థితి వచ్చిందో ఆ దేవుణ్ణి ఎత్తుకొని హత్తుకొని ముద్దు పెట్టుకునేటువంటి ధన్యత క్రిస్మస్ పండుగలో దేవుడు ఏం చేశారు చెప్పండి? కానుకగా అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. కనుక మరి ఒకటిగా అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు, రైట్, క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వార్త నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అన. కనుక బాగా గమనించండి, పాపులకు రక్షణ భాగ్యము అనేటువంటి కానుకను పూర్తి చేయండి క్రిస్మస్ దినమున దేవుడు అనుగ్రహించారు. అందుకే దైవజనులు ఏమని పాడారు? జనన దినమందు రక్షణ యను ఫలంబు తెచ్చి నీవు నాకిచ్చినావు అన్నారు దైవజనులు. ఏం చేశారంట? ఆయన జనన దినమందు రక్షణ అనేటువంటి ఫలమును తెచ్చి నీవు నాకు ఇచ్చావు అని తెలియచేశారు. కనుక నీ స్నేహితులారా గమనించండి, రక్షణ భాగ్యాన్ని దేవుడు కానుకగా అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు అని మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. చివరిగా చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల
నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్ములను తీసుకొని పోయేదను. కనుక పిల్లరా, పెండ్లి కానుక దేవుడు అనుగ్రహించారు. ఆయన యొద్ద యుగ యుగాలు కలిసి ఆయనతో కూర్చుండేటువంటి కానుకను ప్రభు ఆయన యొక్క ఈ లోక రాక దినమందు అనుగ్రహించినటువంటి వారుగా ఉన్నారు. అందుకే దైవజనులు అన్నారు, నీదు ప్రథమయగమనంబు నెదలంప నెప్పుడు రెండవ రాకయంచు నెదురు చూతూ. ఏంటంట, నీ మొదటి రాకడని నేను తలంచుకొనగానే ఎప్పుడు రెండవ రాకడా అని ఎదురు చూస్తానని తెలియచేశారు. మొదటి రాకడలోనే ఇన్ని భాగ్యాలు ఉంటే రెండవ రాకడలో మరి ఎన్ని భాగ్యాలు ఉంటాయో. కనుక ఆ రాకడ కొరకు ఎదురు చూస్తాను అన్నారు దైవజనులు. అందుకే 99వ పాటలో 4వ చరణంలో దైవజనులు ఇలా రాశారు, చూడండి ఒకసారి. మొదటి రాక వాచునన్న పదము సిద్ధించెను, ఇదియు సిద్ధించును, ఇదియు సిద్ధించును. యేసు త్వరగా వచ్చును, ఎత్తబడును సంగము. యేసు త్వరగా వచ్చును, ఎత్తబడును సంగము. కనుక మొదటి రాక వస్తది అనేటువంటి పదము, ఆ మాట సిద్ధించింది. ఇది కూడా సిద్ధిస్తుంది అనేటువంటి ఒక కానుక పూర్తి చేయండి ఆయన యొక్క మొదటి రాకడ దినమందు మనకు అనుగ్రహించబడింది. కనుక దాన్ని బట్టి పెండ్లి కానుక దేవుడు అనుగ్రహించినటువంటి వారుగా ఉన్న రెండవ పర్యాయం కూడా ఆయన మెగాస్థినుడిగా వేంచెయ్యనై ఉన్నారు అనేటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తూ, పెండ్లి రాక కొరకు మనము సిద్ధపడేటువంటి ధన్యతను అందుకునేటువంటి ధన్యతను ఈ యొక్క మొదటి రాకడ పండుగలోనే మనము గ్రహించి దేవుణ్ణి ఆరాధిస్తూనేటువంటి వారముగా ఉన్నాం. కనుక అందుకే దైవజనులు పాడుతూ అన్నారు, మాకెప్పుడూ క్రిస్మస్సే అని తెలియచేశారు. కాబట్టి పిల్లరా, ఆయన యొక్క ఆది రాకలో, అంటే నరశరీరధారిగా వచ్చినటువంటి రాకలో ఏ భాగ్యం దొరికిందో తెలుసా పిల్లరా? 7 అమూల్యమైనటువంటి భాగ్యాలు దొరికినాయి. కనుక ఈ కానుకలను మనం అందుకొని ఆయనను స్తుతిస్తూ మనలను మనము ఈ కానుకలుగా మార్చుకొని ఆయనకు అర్పించేటువంటి కానుక ఉన్న మేఘమెక్కేటువంటి ధన్యతను సంపాదించుకుందాం. అట్టి ధన్యత చేరి వచ్చిన మనలకు తండ్రి దయచేయును గాక. ఆమేన్.